మాస్టర్. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ వర్డ్ మాస్టర్. మాస్టర్ని ఆల్ఫా హైలైట్గా సైడ్ హెడ్డింగ్ పెట్టుకునేసి బిగ్ లెటర్స్తో కింద ఈ కార్నర్లో ఆల్ఫాబెట్ వెళ్ళాలి. ఫస్ట్ వీళ్ళలో ఏ ఫస్ట్, తర్వాత ఈ, ఎం, పి, క్యూ, ఆర్, ఆర్, ఎస్, టి. ఏబిసిడి చెప్పుకుంటా పోతా అంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎటువంటి మిస్టేక్ లేకుండా అంటే రఫ్ వర్క్ రాసుకునేద్దాం. ఏ, ఈ, ఎం, ఆర్, ఎస్, టి. వీళ్ళలో ఫస్ట్ ఏ రాసుకోవచ్చు, ఈ రాసుకోవచ్చు, ఎం బ్రేక్. ఎందుకు ఎం దగ్గర బ్రేక్ అన్నాము అంటే మన స్పెల్లింగ్ చూసుకోవాలా. ఒక సింగిల్ లెటర్లో ఎంతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఎం నుంచి ఇదంతా కొట్టేయాలి, అదంతా రాయకూడదు. ఎక్కడైతే బ్రేక్ అంటామో అక్కడ ఆగిపోయి అక్కడ అండర్లైన్ చేసేయాలి. ఇప్పుడు 2 లెటర్స్ ఎవరితో? ఎంతో. ఎంఏ, ఎంఈ, ఎంఆర్, ఎంఎస్, ఎంటి. అదంతా రఫ్ వర్క్ రాసుకో. ఎంఏ, ఎంఈ, ఎంఆర్, ఎంఎస్, ఎంటి. ఓ మై గాడ్, స్పెల్లింగ్ చూస్తే ఎంఏ ఫస్టే వేస్ట్ అయిపోయింది, ఫస్టే బ్రేక్ పడిపోయాయి. ఎక్కడైతే బ్రేక్ పడిందో ఆ లెటర్ ఇక్కడ రాయాలి, రాసేసి ఇక్కడ అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేసి ఇప్పుడు ఎంఏతో ఎంఏ, ఈ, ఎంఏ, ఆర్, ఎంఏ, ఎస్, ఎంఏ, టి. ఇంత ఫాస్ట్గా ఎలా రాశారు స్పెల్లింగ్ చూసుకోవాలి. ఇక్కడ ఎంఏతో ఈ, ఎంఏ, ఆర్, ఎంఏ, ఎస్, ఎంఏ, టి. ఇక్కడ బ్రేక్ ఎక్కడ పడిందంటే మన స్పెల్లింగ్ చూసుకో. ఎంఏఎస్, ఎస్ ఇక్కడ బ్రేక్ పడింది. ఎంఏఈ రాసుకోవచ్చు. రాసుకో అని అన్నప్పుడు మనం యారో మార్క్ పెట్టాలా. ఎంఏఆర్ రాసుకోవచ్చు కాబట్టి యారో మార్క్. ఇప్పుడు ఎంఏఎస్ బ్రేక్ చూడండి, ఎంఏఎస్ బ్రేక్ అన్నప్పుడు ఇక్కడ ఎస్ దగ్గర బ్రేక్. ఇప్పుడు ఎంఏఎస్తో ఎంఏఎస్ ఫ్రంట్కి వస్తే ఈ, ఎంఏఎస్ ఆర్, ఎంఏఎస్ టి. ఇప్పుడు మన స్పెల్లింగ్ చూసుకో. ఎంఏఎస్టి అంటే ఇదో ఇక్కడ లాస్ట్ బ్రేక్ పడింది అంటే ఎంఏఎస్సి రాసుకోవచ్చు, ఎంఏఎస్ఆర్ రాసుకోవచ్చు, ఎంఏఎస్టి బ్రేక్. బ్రేక్ అన్నప్పుడు ఇక్కడ అండర్లైన్ చేయాలా. ఇప్పుడు ఎంఏఎస్టితో ఫ్రంట్కి వస్తే రెండే 2 అవకాశాలు ఉన్నాయి. ఎంఏఎస్టితో ఫ్రంట్కి వస్తే ఈ ఖాళీగా ఉంది, ఎంఏఎస్టి ఆర్ ఖాళీగా ఉంది. మన బ్రేక్ స్పెల్లింగ్ చూసుకుంటే ఎంఏఎస్టిఈ అంటే అయ్యో ఫస్టే బ్రేక్ పడిపోయింది. ఇక్కడ ఈ రాయడము, ఇక్కడ అండర్లైన్ చేయడము, రఫ్ వర్క్ అవసరం లేదు. మిగిలింది ఒకే ఒక లెటర్ ఆర్, అంతే. ఇప్పుడు ఆన్సర్ టోటల్ 6 లెటర్స్ ఉన్నాయి. ఒక లెటర్ పోతే 5 కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. సేమ్ టోటల్ 6లో 1 పోతే 5 ఫ్యాక్టోరియల్, 6లో 3 పోతే 3 ఫ్యాక్టోరియల్, 6లో 3 పోతే 3 ఫ్యాక్టోరియల్, 4 పోతే 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. సో 6కి 6 పోతే 0 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చక్క 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 ఆన్సర్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 4 3 2 1 అంటే మల్టిప్లై చేస్తే 120. ఇది కూడా 120. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 2 1 మల్టిప్లై చేస్తే 6 6. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1 2 2. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. 120 120 240. 6 6 12 ఒక 2 14 14 ఒక 2 16 ఒక 1 17. Total 257. This is the rank of master. Rank of master is equals to 257.